మా స్కూల్లో ఒకసారి ఒక క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ మీద జీవమును పునరుద్ధానం నేనే అనే వాక్యం ఉంది. క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఆయన ముస్లిం. సార్ పునరుద్ధానం అంటే ఏంటి సార్ అని అడిగాడు. చెప్పాను. చెప్పిన తర్వాత మరి అయితే అని ఇంకో ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్పాను. మరి అయితే అని ఇంకో ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత నవ్వి ఓకే సార్ అని బయటకు వెళ్తున్నాడు. నా యేసుప్రభు పునరుద్ధానం గురించి 100 రకాలుగా 100 కోణాల్లో అడుగు నన్ను, 100 కోణాల్లో సమాధానం చెప్తా. కారణం ఏంటంటే నేను అనుభవిస్తున్నా ఆయన్ని. పౌలుని ఫేలిక్స్ ఎదురుగా నిలబెట్టి అలాగే మాట్లాడతాడు, ఫేస్ట్ ఎదురుగా నిలబెట్టి అలాగే మాట్లాడతాడు, శాస్త్రాధిపతి ఎదురుగా నిలబెట్టి అదే మాట్లాడతాడు, ప్రధాన అధికారుల దగ్గర నిలబెట్టి అలాగే మాట్లాడతాడు, చివరికి నీరో చక్రవర్తికి నిలబెట్టి అలాగే మాట్లాడతాడు. కారణం ఏంటంటే పౌలు అనుభవిస్తున్నాడు పునరుద్ధారణ యేసు ప్రభుని. నేను అనుభవించడంలే. పౌలుకి కనిపించింది పునరుద్ధారుడైన యేసు అనడానికి నిదర్శనం ఏంటంటే ప్రాణం పోయేంత వరకు సువార్త ఆగలే. ఎదురుగా ఉన్నది సామాన్య వ్యక్తి అయినా, ఎదురుగా ఉన్నది రాజైనా, ఎదురుగా ఉన్నది మహాచక్రవర్తి అయినా, చివరికి గొడ్డల మెడ మీదకి వస్తున్నా సరే అదే వార్త యేసుప్రభు తిరిగి లేచాడు అని. ఆ పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం. ఎవడంటాడు ఆ మాట అంటే ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించినటువంటి వీరుడు అని అర్థమైనవాడు అంటాడు ఆ మాట. మనకు అర్థం కాలేదు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు అంటున్న మాట, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగొట్టి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు? ఏ విధము చేతనైనను నాకు మృతుల్లోంచి పునరుద్ధానం కావాలి, ఏ విధానంలో అయినా సరే నాకు పునరుద్ధానం కావాలి. యేసుప్రభు పునరుద్ధానం చెందాడు, నేను కూడా పునరుద్ధానం చెందాలి. దానికి సమస్తాన్ని నష్టపరుచుకొని ఈ లోకాన్నంతని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నచ్చి అని విడిచిపెట్టేశారు అంటున్నాడు. ఈరోజు 21వ శతాబ్దంలో క్రైస్తవ్యం పునరుద్ధానం అంటే తెలియదు. లోకాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తుని పెంటగా ఎంచుకుంటున్నాం ఈరోజు.